పాత దేవుళ్ల పటాలను నిర్లక్ష్యంగా వదిలేయకుండా నీటిలో నిమజ్జనం చేయాలని మన ఊరు మన గుడి మన బాధ్యత వ్యవస్థాపకుడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. మన ఊరు మన గుడి మన బాధ్యత వ్యవస్థాపకుడు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పలు చోట్ల నిర్లక్ష్యంగా వదిలేసిన పాత దేవుళ్ల పటాలను సేకరించి ప్రత్యేక పూజల అనంతరం నీటిలో నిమజ్జనం చేశారు. పూజకు పనికి రాకుండా ఛిద్రమైన పాత దేవుళ్ల ఫోటోలను సేకరించిన మన ఊరు మన గుడి మన బాధ్యత బృందం అన్నిటినీ ఒక చోట చేసి పూజ నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛ భారత్ పార్కులో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారి 300కు పైగా దేవుళ్ల పటాలను పూజారి సుధీంద్రాచారి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం వాటి ఫ్రేమ్లను విడదీసి గ్లాస్ పలకలను వేరు చేసి దేవుడి ఛాయాచిత్రం గల పేపర్లను నీటిలో నిమజ్జనం చేశారు. పట్టణంలో ఎవరైనా పాత పటాలను గుడిపాటిగడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అందచేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తికి, డాక్టర్ గెలివి సహదేవుడు, రఘువీర్ పలువురు పాల్గొన్నారు. కర్ణాటకలో బెంగళూరులో చేసినటువంటి విసర్జన కార్యక్రమం వీటిని ఈ పటాలన్నింటి కూడా నిమజ్జనం చేసే కార్యక్రమం మమ్మల్ని ఆకర్షించి మన ఊరు మన గుడి మన బాధ్యత తరఫున ఈ పటాలన్నింటినీ దేవాలయాలు ఉన్న వాటన్నింటి కూడా మా సభ్యులు సేకరించడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ పార్కులో ఒక కార్యక్రమం విసర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అదొక శాస్త్రోక్తంగా పంతులు గారు సుధీంద్రాచారి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని అన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు వాటిని తీసుకెళ్లి ఫ్రేములన్నీ సపరేట్ చేసి అద్దాలు పనికొచ్చిన వాటిని ఆ సంబంధించిన షాప్ వాళ్ళకి ఇచ్చి ఎవరికైనా ఉచితంగా ఫ్రేములు చేయడానికి అవకాశం ఉంటే వాడుకోమని చెప్పాం. ఆ దేవుని ప్రతిమలో ఉన్నటువంటి ఆ పటాలను పేపర్లు అన్నిటి కూడా ఆ చిత్రాలను తీసుకెళ్లి చెరుగట్లోనో నదిలోనో వేసి వాటిని నిమజ్జనం చేసే కార్యక్రమం పవిత్రంగా చేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ వారి ఇంట్లో ఏదైనా ఇలాంటి చిత్రపటాలు ఉండి పూర్వకాలం నుంచి మీ ఇంట్లో ఉండి ఇప్పుడు వాటికి సరైన ఉద్ధరణ లేకపోతే మన గుడి మన బాధ్యత వారికి అప్పచేస్తే వాటికి సరైన క్రమంలో మనం విసర్జించడానికి వీలవుతుంది. ఈరోజు పూజారి గారు కూడా వచ్చి సమంత్రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, వాటిని ఎక్కడంటే అక్కడ దారిలో పడవేయద్దండి. వాటిలో ఇంకా దైవతా స్వరూపము నిక్షిప్తమై ఉంటుందని మీరు భావించి వాటిని సరైన పద్ధతిలో మనం విసర్జించడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని పటాలు ఇక్కడ ఉన్న వాటిలో చాలా చిత్రంగా ఉన్నాయి, బాగా ఉన్నాయి కూడా. వాటిని ఎవరైనా కావాల్సిన వాళ్ళు తమ ఇంట్లో పూజ చేసుకోవడానికి స్వీకరించవచ్చును. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.